హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన ఇంట్లో మిద్దె తోటలో రాలిపోయి ఎండిపోయిన ఎండుటాకులతో ఎండు పువ్వులతో కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. రోజు మా గార్డెన్లో రాలిపోయిన ఆకులను పువ్వులను కలెక్ట్ చేసి ఒక బకెట్ నిండా తీసుకున్నాను. ఒక టబ్ లేదా కుండీ తీసుకోండి. కుండీకి అడుగున హోల్స్ కన్నాలు బాగా ఉండేలాగా చూసుకోండి. కుండీ అడుగు భాగంలో ఒక పొర లేయర్ లాగా ఏదైనా గార్డెన్ సాయిల్ మీ దగ్గర ఉన్న మట్టిని వేసుకోండి. తర్వాత పొరలాగా ఎండుటాకులు పువ్వులు వేయాలి. తర్వాత ఇంకొక లేయర్ మీ దగ్గర ఏదైనా పాత కంపోస్ట్ ఉంటే అది వేసుకోండి. తర్వాత మళ్ళీ ఎండుటాకులు వేయాలి. మళ్ళీ తర్వాత కొద్దిగా కంపోస్ట్ వేయాలి. ఇలా లేయర్ బై లేయర్, ఒక లేయర్ ఎండుటాకులు, ఒక లేయర్ కంపోస్ట్తో కుండీ మొత్తం నింపేసుకోండి. పైన లాస్ట్లో మళ్ళీ గార్డెన్ సాయిల్ మీ దగ్గర ఉన్న మట్టితో లేయర్ వేసి కంప్లీట్ చేసేయండి. మట్టితో ప్రారంభించాం, మళ్ళీ మట్టితోనే ముగించాం. దీనిపైన వాటర్ చల్లాలి. 1 లీటర్ వాటర్లో నేను 1 చెంచా బెల్లం పొడిగా చేసి వేశాను. అలాగే 1 చెంచా పసుపు టర్మరిక్ పౌడర్ వేశాను. ఈ వాటర్ బాగా కలిపి మనం ఇందాక తయారు చేసిన కంపోస్ట్ పైన చల్లాలి. దీనివల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ తొందరగా జరుగుతుంది. ఈ కుండీని మీరు బాగా ఎండ వచ్చే చోట పెట్టుకోవాలి. కుండీలో తడి ఆరిపోకుండా చూసుకోండి. రోజు ఒకసారి చూసుకొని పైన మట్టి పొడిగా అవుతుంది అంటే వాటర్ చల్లండి. మట్టి పూర్తిగా ఎండిపోతే కంపోస్ట్ తయారవడం లేట్ అయిపోతుంది. ఇది నెల రోజుల తర్వాత అప్డేట్ అండి. చూడండి ఎంత మంచి కంపోస్ట్ ఎరువు న్యాచురల్ పద్ధతిలో తయారైందో. దీన్ని బయటకు తీసి ఒక్క రోజు పాటు ఎండలో ఎండబెట్టి మీ మొక్కలకు వాడుకోవచ్చు. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.